దేవుని శాపము నీ మీద ఉన్నట్లయితే ఆ శాపాన్ని దేవుడు కొట్టేస్తాడు. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఒకవేళ నీ మీద యాన్సెస్ట్రల్ కర్స్ ఉందేమో, వంశ పారంపర్యంగా వచ్చేటువంటి ఆ యొక్క శాపం ఏదైతే ఉందో, ఆ శాపం విరగొట్టబడాలంటే, ఆ శాపం తీర్చబడాలంటే నువ్వు చేసే కన్నీటి ప్రార్థన. కొన్ని సందర్భాలు అర్థం కాదు, ఎందుకు నాకు ఎలా జరుగుతుంది, ఎందుకు నా జీవితంలో ఈ శాపం అనేటువంటి భావన నీలో కలుగుతుందా? గుర్తుపెట్టుకో, నీ మీద నీ పితరులు చేసినటువంటి ఆ పాప దోషం ఉందేమో. ఆ పాప దోషం కొట్టబడేటువంటి ప్రాంతము యేసయ్య సన్నిధి. ఆ దోషము విర్రగొట్టబడే ప్రాంతము దేవుని సన్నిధి. నువ్వు చేసే కన్నీటి ప్రార్థన, నీ కన్నీటి ప్రార్థన ద్వారా దేవుడు గొప్ప కార్యాలు ప్రభు జరిగిస్తాడు. నినివే ప్రజలు కూడా వారి జీవితంలో దేవునికి విరోధంగా పాపం చేస్తారు. దేవుని ఉగ్రతకు వారు లోనయ్యారు. దేవుని కోపాగ్ని వారి మీదకి రగులుకుంది. ఆ టైంలో యోనా వెళ్ళి చెప్పాడు, అయ్యా మీరు మారండి అయ్యా, దేవుడు ఇలా ఆలోచన కలిగి ఉన్నాడు, మీ మరణ దినాలు సమీపం అవుతున్నాయి, మీ పట్టణాలను దేవుడు నాశనం చేయబోతున్నాడని చెప్పగానే వారు కూడా, మనకు తెలుసు ఆ వారందరూ కూడా, రాజు సైతం రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు గోనెపట్ట ధరించుకుని ఉపవాసం ఉండి కన్నీటితో వారు ప్రార్థన చేశారట. మీకు తెలుసండి, మేము మాత్రమే కాదు ఉపవాసం, మాతో ఉన్నటువంటి గేదెలు, ఆవులు, మేకలు, గొర్రెలు, వాటికి కూడా ఆహారం పెట్టం, మేము వాటిని కూడా ఉపవాసం ఉంచుతామని చెప్పి వాటిని కూడా ఉపవాస ప్రార్థన చేయించారు. దేవుడు వారిపై కనికరాన్ని చూపించి నినివే ప్రజలను దేవాదేవుడు రక్షించినట్లుగా మనం చూస్తాం. హల్లెలూయా. 2 సందర్భాలు ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో దేవుడు తన చిత్తాన్ని మార్చుకున్నటువంటి సందర్భాలు. కన్నీటి ప్రార్థన ద్వారా ఎన్ని కార్యాలు ప్రభు జరిగిస్తాడు. ప్రియ దైవజనాంగమా, ప్రార్థన ద్వారా గొప్ప విజయం ఉందండి. స్తోత్రం చెప్పండి. ఈ రోజున ప్రార్థనలో జయం ఉంది. ఎంతమంది జయం కావాలని కోరుకుంటున్నారు? ఈ రోజున అందరికీ జయం కావాలి కదా. ప్రాముఖ్యంగా ఆత్మీయంగా మీకు జయం కావాలి. మీ శరీరం మీద మీకు జయం కావాలి. శరీర కోరికల మీద మీకు జయం కావాలి. మీలో రేగుతున్న కామపు పాపపు ఇచ్చల మీద మీకు జయం కావాలి. ఇవి కొన్ని సందర్భాల్లో వీటిని అణుచుకోలేకపోతున్నాం మనం. ఈ యొక్క పాపపు కామపు ఇచ్చల మీద జయం కావాలంటే మోకాళ్ళే. ఇప్పుడు యవన తమ్ముళ్ళు, యవన కాలంలో అన్నా, శరీరంలో ఉన్నామన్నా, ఈ పాపం మా బాగా డిస్టర్బ్ చేస్తుందన్నా, బయటికి వెళ్తుంటే దృశ్యాలు, బయటికి వెళ్తుంటే పోస్టర్లు, ఈ యొక్క ఫోన్ ఆన్ చేస్తుంటే అడ్వర్టైజ్మెంట్లో కూడా అశ్లీలం కనబడుతూ ఉంది. ఏ విధంగా పరిశుద్ధంగా జీవించాలన్నా, ఏ విధంగా మేము నిర్మలంగా ఉండాలి, ఏ విధంగా పవిత్రంగా బ్రతకాలి, ఇది సాధ్యమేనా అని యవ్వన చెల్లెములు అడగచ్చు, యవ్వన తమ్ముళ్ళు అడగచ్చు. సాధ్యమేనా? సాధ్యమే. ఎప్పుడు నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు, నువ్వు కన్నీటి ప్రార్థన చేస్తున్నప్పుడు పాపాన్ని అణిచివేయగలుగుతావు, పాపాన్ని నువ్వు కంట్రోల్లో పెట్టగలుగుతావు. ఇంద్రియ నిగ్రహ శక్తి ప్రార్థనలో మాత్రమే నువ్వు పొందుకోగలుగుతావు. ప్రార్థన చేయనటువంటి వాడు ఊరికే టెంప్ట్ అయిపోతాడు, టెంప్టేషన్లో పడిపోతాడు. అందుని బట్టి దేవుడు చెప్పాడు ఏమని తెలుసా? మీరు శోధనలో ప్రవేశించకుండా మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. కొన్ని సందర్భాల్లో మనకు కొన్ని బలహీనతలు ఉన్నాయి. కోపం కావచ్చు, అసూయ కావచ్చు, ఈర్ష కావచ్చు, నోట్లోంచి కాని మాట పలికేయచ్చు. నీకు మనుషులు చూడగానే ఏదో మాట్లాడాలి, అక్కడ ఏదో రకమైనటువంటి పుకాలు సృష్టించాలనేటువంటి ఆ బలహీనత నీకు ఉండొచ్చు. ఆ బలహీనత నుంచి విడుదల పొందాలి అంటే ప్రార్థనే. కాని మాట పలుకుతున్నావా? కాని వార్తను సృష్టిస్తున్నావా? నీ నాలుక చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను ఒక చిన్న షార్ట్ మెసేజ్ ఇచ్చాను, ప్రపంచవ్యాప్తంగా చాలామంది చూశారు. ఆ షార్ట్ మెసేజ్లో నీ యొక్క నోట్లోంచి చాలా నువ్వేం చేయాలి? నోట్లోంచి విడిచిపెట్టాలి. అదేంటంటే మద్యపానం విడిచిపెట్టాలి, ధూమపానం విడిచిపెట్టాలి, ఖైనీలు, గుట్కాలు విడిచిపెట్టాలి. దాంతోపాటుగానే నీవు కొన్ని మాటలను కూడా విడిచిపెట్టాలి. అదే కాని మాటను, లేకపోతే లేని మాటను పుట్టించడం అనేటువంటి పుకారులు కూడా నువ్వు మానుకోవాలి. అర్థమవుతున్నా ప్రియ దేవజనాంగమా? ఏదో బలహీనతలు ఉన్నాయి. ఆ బలహీనత నుంచి నీకు జయం కావాలి అంటే అవి నీ జీవితంలో ఆర్థికపరమైన ఇబ్బందులు కావచ్చు, నీ జీవితంలో అనారోగ్యాలు కావచ్చు, నీ జీవితంలో వ్యాధులు కావచ్చు, రుగ్మతలు కావచ్చు, మానసికమైన రోగాలు కావచ్చు, రాత్రి నిద్ర పట్టలేని పరిస్థితులు కావచ్చు, నీ యొక్క నీడను చూసుకునే భయపడుతున్న అంశాలు. చిన్న అలికిడైపోతే నీకు మెలకు వచ్చేస్తుంది. ఏదో దురాత్మ శక్తి నీ మీద ఎవరో కూర్చున్నట్లుగా, నీ పేక ఎవరో నొక్కుతున్నట్లుగా కొన్ని సందర్భాలు నీకు అనిపిస్తూ ఉంది. దురాత్మ నీ జీవితంలో ఏదో కార్యం జరిగించాలని ఆశపడుతున్న టైంలో దాని నుంచి నీకు జయం కావాలంటే ప్రార్థన. ఏమండి ప్రార్థన? నువ్వేమో రోజుకి ఒక 2 నిమిషాలు ప్రార్థన చేసి వీటన్నిటి మీద జయాన్ని పొందుకోవాలనుకుంటే హౌ ఇట్స్ పాసిబుల్? అది ఎలా సాధ్యమవుతుంది? ఈ యొక్క ఇలాంటి ఆల్నైట్ ప్రేయర్లో నువ్వు రాత్రంతా ప్రార్థన చేయాలి, మోకాళ్ళు ప్రార్థన చేయాలి. జై జీవితాన్ని పొందుకోవాలంటే ఎంత శ్రమించాలి, ఎంత వర్కౌట్ చేయాలి? అంటే శరీరంలో ఉన్నటువంటి ఆ యొక్క కొవ్వునే కరిగించాలంటే మనం ఎంతో వర్కౌట్ చేస్తాం కదా. మరి నీలో ఉన్నటువంటి అవిధేయత, నీలో ఉన్నటువంటి పాప స్వభావం పోవాలంటే దేవుని సన్నిధిలో నువ్వు ఎంత వర్కౌట్ చేయాలి? అదే ప్రార్థన, మోకాళ్ళ అనుభవం.
గంటల తరబడి దేవుని సన్నిధిలో మోకాళ్ళించేటువంటి అనుభవం, దేవుని సన్నిధిలో పరవశించి ఏమండి ఆత్మ పరవశంతో నింపబడేటువంటి అనుభవాల్లోకి నువ్వు రావాలి. ఇలాంటి ఆల్ నైట్ ప్రేయర్లో నువ్వు అనేకమైన పాల్గొంటూ ఉదయకాల సమయం వరకు ప్రార్థనలో నలుగుతూ ఉండాలా, ప్రార్థనలో వర్కౌట్ చేస్తుండాలి. తద్వారా నీలో ఉన్నటువంటి ఆ బలహీనతలు, నీలో ఉన్నటువంటి పాపపు స్వభావం, నీలో ఉన్నటువంటి గర్వపు జీవితం, నీలో ఉన్నటువంటి వ్యర్థంగా మాట్లాడేటువంటి ఆ మాటలు, వీటన్నిటి మీద జయం కావాలంటే ప్రార్థన ఒకటే మందు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ప్రార్థన సర్వరోగ నివారిణి. స్టేట్మెంట్ రాసుకోండి. ప్రార్థన ఏంటి? సర్వరోగ నివారిణి. పూర్వదినాల్లో సర్వరోగ నివారిణి అంటే మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పండి, వాట్ ఈజ్ సర్వరోగ నివారిణి? పెన్సిలిన్. మన చిన్నప్పుడు ఏం చేసేవారంటే ఏ రోగం వచ్చినా పెన్సిలిన్ వేసేసేవారు. అది సర్వరోగ నివారణి. జ్వరం వచ్చినా అదే, వాంతులు వచ్చినాయే, విరోచనాలు వచ్చినాయే, మొత్తం అన్ని రోగాలకి ఏంటి? కమాన్ చర్చ్ వింటున్నారా? అన్ని రోగాలకి ఏంటి? పెన్సిలిన్ అనమాట, సర్వరోగ నివారణి. ఇప్పుడు చెప్పండి, ఏ సమస్య వచ్చినా సరే సర్వరోగ నివారణ ఏంటి? మోకాళ్ళు వేసి ఆ రోజు వంట చేయకుండా ఉపవాస ప్రార్థన చేసేయడమే. లేకపోతే ఇలాంటి ఆల్ నైట్ ప్రేయర్లు వచ్చినాయా? నేను చెప్తున్నానండి, మనకు సొంత మందిరం లేదు, కానీ ఉంటే కనుక ప్రతిరోజు మీటింగ్లు పెట్టేస్తాను నేను. స్తోత్రం చెప్పండి, ఆమెననరే. మరి మీరు పెట్టేస్తే మేము వచ్చేస్తాం అంటున్నారా మీరు? ప్రతిరోజు ఎంగేజ్ చేసేస్తాం మేము. ఏ ఒక్కరిని నేను మౌనంగా ఉండను, మేము మౌనంగా ఉండను, నేను ఖాళీగా ఉండను, మేము ఖాళీగా ఉంచము. ఎందుకు తెలుసా? మీరు ఒక్కసారి కనుక మీరు దేవుని కృపలోంచి బయటికి వెళ్ళిపోతే మరలా మిమ్మల్ని తీసుకురావడం చాలా కష్టం అవుతుందండి. దేవుని కృపలోంచి, దేవుని ప్రేమలోంచి, దేవుని సహవాసంలోంచి, సంఘం నుంచి ఒక ఎడబాటు వచ్చిందా, సాతానుగాడు నిన్ను వెనక్కి 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 అసలు దరిదాపుల్లో లేకుండా లాక్కెళ్ళిపోతాడు. ప్రియతముడు, నా ప్రియతముడు, దేవునికి విరోధంగా వెళ్ళొద్దు. ఏదో ఫ్రెండ్ పిలిచాడు కదా ఒక ఆదివారం మానేసావా? లేకపోతే స్నేహితురాలు పిలిచిందని చెప్పి ఒక ఆదివారం పేరంటాలకు వెళ్ళావా? దేవునికి దూరం అవుతామని ఆలోచన కలిగి ఉన్నావా? దుష్టుడు నిన్ను అంత ఈజీగా వదిలిపెట్టాడు, కాచుకుని ఉన్నాడు. ఎప్పుడు నువ్వు ఒక రాంగ్ స్టెప్ వేస్తావో ఆ రాంగ్ స్టెప్ని బేస్ చేసుకుని ఈడ్చుకుని వెళ్ళిపోతాడు. అంతే, వాడు నిత్య నరకాగ్ని గుండానికి ఈడ్చుకెళ్ళిపోతాడు, మరణానికి ఈడ్చుకుని వెళ్ళిపోతాడు. తస్మాత్ జాగ్రత్త. ప్రార్థన నెగ్లెక్ట్ చేస్తాను, ఏదైనా నెగ్లెక్ట్ చేయండి, కానీ ప్రార్థన మాత్రం నెగ్లెక్ట్ చేయొద్దు. ప్రార్థన గనక మీరు వదిలిపెట్టారా, దుష్టుడు మిమ్మల్ని కాచుకుని ఉన్నాడు. ఎవరిని మింగుదునా అని గర్జించు సింహం వలె దుష్టుడు ఎలా తిరుగుతున్నాడు? సింహం వలె తిరుగుతున్నాడండి. అందరు బట్టి మెలకుగుండి ప్రార్థన చేయొద్దా? ప్రార్థన అనుభవం ఉండొద్దా? కుటుంబాన్ని ముందుకు నడిపించుకోవాలంటే, బిడ్డలను ఉన్నతమైన స్థానానికి నడిపించాలంటే, వారు రేపొద్దున ప్రయోజకులుగా మారాలంటే, ప్రియ తల్లి నీ బిడ్డల కోసం నువ్వు ప్రార్థన చేయొద్దా? ప్రియ తండ్రి నీ బిడ్డల్ని ఎలా పెంచుకోవాలో ఆ జ్ఞానాన్ని పొందుకోవాలంటే ప్రార్థన ద్వారానే. నా ప్రియజనాగమ, ప్రార్థన ద్వారా గొప్ప జయాన్ని మనం పొందుకుంటాం. ఒక సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఈరోజు ప్రార్థన ద్వారా మన జీవితాల్లో కలిగేటువంటి ఆశీర్వాదాలు అంటే, కన్నీటి ప్రార్థన ద్వారా ఎటువంటి ఆశీర్వాదాలు ఉన్నాయి, మొర్రపెట్టి చేసే ప్రార్థన ద్వారా ఎటువంటి ఆశీర్వాదాలు ఉన్నాయి, ఇంకా చెప్పాలంటే ఏకాంత ప్రార్థనలో ఉండే ఆశీర్వాదం ఏంటి, సంఘ ప్రార్థనలో ఉండే ఆశీర్వాదం ఏంటి, ఇంకా చెప్పాలంటే అనేకమైన ప్రార్థనలు ఉన్నాయి కదా, కన్నీటి ప్రార్థన ద్వారా వచ్చేటువంటి ఆశీర్వాదాలు ఏంటి, మొర్రపెట్టి చేసే ప్రార్థన, సంఘ ప్రార్థన ద్వారా వచ్చేటువంటి ఆశీర్వాదాలు ఏంటో మనకు తెలుసు. ఆ సందర్భాలన్నీ కూడా నేను మరొకసారి వాటిని క్రొత్తగా పరిచయం చేయాలని కాదు, వాక్యం అందరికీ తెలుసు. వాటిని మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తూ మిమ్మల్ని ఉత్తేజపరుస్తున్నాను అంతే. ప్రార్థన ద్వారా విజయం. పాత నిబంధన కాలంలో యూదా రాజ్యములో ఒక గొప్ప రాజు ఉన్నాడు. అతని పేరు యెహోషాపాతు. అతని పేరేంటి? జెహోషాపాత్. ఈ రాజు వాస్తవానికి యూదా రాజు. యూదా రాజుల్లో ఒక మంచి రాజులు ఉన్నారండి. ఇశ్రాయేల్ రాజ్యంలో కూడా కొన్ని మంచి రాజులు ఉన్నారు. వారిలో ఈ యొక్క యూదా రాజునుడు యెహోషాపాతు. ఒకసారి దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయం, దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయం 1 నుంచి కొన్ని వచనాలు మనం చదువుదాం. ఇది అయిన తరువాత మోయాబీయులను, అమ్మోనీయులను, మేయోనీయుల్లో కొందరు దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చిరి. అంతలో కొందరు వచ్చి సముద్రం ఆవల నుండి సిరియన్ల తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదికి వచ్చుచున్నది, చిత్తగించుము. వారు హససోన్ తామారు అను ఎన్గేదిలో ఉన్నారని యెహోషాపాతుకు తెలియజేసిరి. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనసు నిలుపుకుని, ఆ ఒక్కొక్క మాట అండర్లైన్ చేసుకోండి. అందుకు యెహోషాపాతు భయపడి
యెహోవా యందు విచారించుటకు మనసు నిలుపుకొని అండర్లైన్ చేయండి. యూదా అంతటా ఉపవాస దినం ఆచరింపవలనని చాటింపగా యూదావారు యెహోవా వలన సహాయమును వేడుకొట్టుకై కూడుకొనిరి. యెహోవా యందు విచారించుటకు యూదా పట్టణములన్నిటిలో నుండి జనులు వచ్చిరి. యెహోషాపాతు యెహోవా మందిరంలో క్రొత్త శాల ఎదుట సమాజముగా కూడిన యూదా యెరూషలేము జనుల మధ్య నిలబడి, మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడై ఉన్నావు, అన్ని జనుల రాజ్యములను ఏలువాడు నీవే, నీవు బాహుబలము గలవాడువు, పరాక్రమము గలవాడువు. ఎంత అద్భుతంగా ప్రార్థన చేస్తున్నాడు చూసారా. ప్రార్థనలో అక్కడ మనం చూస్తున్నాము, ఆ ప్రార్థన ఆలోచన చేస్తే 4 ప్రాముఖ్యమైన లక్షణాలు కనబడతాయి. మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు ఉత్తమముగా ఎలా స్మార్ట్గా ఎలా ప్రార్థన చేయాలో తెలుసుకోవాలి. ఓకే, ప్రార్థనలో ఏం ఉండాలంటే, నేను చాలా సందర్భంలో చెప్తున్నాను, ఆ ప్రార్థనలో ఏముండాలంటే ప్రైజ్ ఉండాలి. ఏముండాలా? దేవుణ్ణి ఘనపరచడం ఉండాలి ప్రార్థనలో. డైరెక్ట్గా ప్రభువా నాకు ఈ సమస్యను డైరెక్ట్గా ఎత్తుకోకూడదు. నువ్వు మొదట ప్రభుని ఏం చేయాలి? ఘనపరచాలి. టు ప్రైజ్ చేయాలి, ఎడోర్ చేయాలి. ఆ తర్వాత ప్రార్థనలో ఏముంటుందంటే కన్ఫెషన్ ఉంటుంది. ప్రార్థనలో ఏముంటుంది? ఒప్పుదల. ప్రభువా నీ యొక్క స్థితి, ప్రభు సన్నిధికి వచ్చి మన స్థితిని మనం ఒప్పుకోవాలి, మనం ఏ పరిస్థితుల్లో మనం ఒప్పుకోవాలి. ఆ తర్వాత ప్రార్థనలో మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ప్రార్థనలో రిక్వెస్ట్ అంటే ప్రభు సన్నిధిలో విన్నపాలు మనం తెలియచేయాలి. నేను చాలా సందర్భంలో చెప్తున్నాను, యాక్ట్స్ అనే మాట చెప్పండి. ఈ మాట ACTS, యాక్ట్ స్పెల్లింగ్ ఉంది కదా. ఏ స్టాండ్స్ ఫర్ అడోరేషన్. ఏ స్టాండ్స్ ఫర్ అడోరేషన్ అంటే దేవుని స్తుతించుట, దేవుని కనపరచుట. C స్టాండ్స్ ఫర్ కన్ఫెషన్. ఏంటది? C స్టాండ్స్ ఫర్ కన్ఫెషన్. T స్టాండ్స్ ఫర్ థ్యాంక్స్ గివింగ్. S స్టాండ్స్ ఫర్ సప్లికేషన్. అర్థమైందా? అర్థాలు తెలుసా మీకు? అడోరేషన్ అంటే దేవుని కనపరచుట, దేవుని స్తుతించుట. C అంటే కన్ఫెషన్, అంటే మన స్థితిని ఒప్పుకోవాలి. ప్రభుత్వం ప్రభువా నేను దీనున్నయ్యా, అల్పున్నయ్యా, బలహీనున్నయ్యా అని ప్రభుత్వంలో మన యొక్క స్థితిని ఒప్పుకోవాలి. ఆ తర్వాత ప్రార్థనలో థ్యాంక్స్ గివింగ్, కృతజ్ఞత ఉండాలి. అయ్యా నువ్వు చేసిన మేలును బట్టి నీకు స్తోత్రాలయ్యా, ఇంతకాలం సజీవ లేఖలు ఉంచినందుకు నీకు స్తోత్రాలు, నువ్వు నాకు ఇచ్చిన రక్షణ బట్టి నీకు వందనాలు అని ప్రభుత్వంలో వందనాలు తెలియచెప్పాలి. దాన్ని థ్యాంక్స్ గివింగ్ అంటారు. చివరిగా సప్లికేషన్ అంటే ఆ చివరిగా మన యొక్క చెట్ట అంతా కూడా దేవునికి చెప్పాలి. ప్రభువా నాకు ఈ సమస్య ఉంది, ప్రభువా ఈ రోగం ఉంది, మా బిడ్డలను దీవించు, మా పాడి పంటలను దీవించు, మా ఉద్యోగాలను దీవించు అని చివరిగా మనము ఆ సప్లికేషన్ చేయాలి. అర్థమవుతుందా? ఇంగ్లీష్ తెలిసిన వారికి తెలుస్తుంది. యాక్ట్ స్పెల్లింగ్ మీరు గుర్తుపెట్టుకోండి. A స్టాండ్స్ ఫర్ అడోరేషన్, C స్టాండ్స్ ఫర్ కన్ఫెషన్ అండ్ T స్టాండ్స్ ఫర్ థ్యాంక్స్ గివింగ్, S స్టాండ్స్ ఫర్ సప్లికేషన్. రాసుకున్నారా? ఓకే, ఈ ప్రార్థన ఆర్డర్ ఇది. ఇలా ప్రార్థన చేయాలి. అంతేగాని ప్రార్థన మొదలెట్టగానే ప్రభువా నాకు రోగం వచ్చిందయ్యా స్వస్థపరచాలి ముందు అడగకూడదు. ముందు ఒక ప్రొసీజర్ ఉంది, ఆ ప్రొసీజర్ ప్రకారం చేయాలి. ఈరోజు నీ పక్షాన ఎవరో లేకపోయి ఉండొచ్చు, నీ తోబుట్టులు నీ పక్షాన ఉండకపోవచ్చు, నీ సుపీరియర్స్ నీ ఆఫీసర్స్ నీ పక్షాన ఉండకపోవచ్చు, లేకపోతే ఎవరు నీ పక్షాన ఉండకపోవచ్చేమో. కానీ ఒక మాట నీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను, ప్రభువు నీ పక్షాన ఉన్నాడు, నీ పక్షాన ఆయన వ్యాజ్యం ఆడతాడు, నీ పక్షాన యుద్ధం చేస్తాడు. ఆన్ బిహాఫ్ ఆఫ్ యూ గాడ్ విల్ పర్ఫార్మ్ గ్రేట్ వార్. యుద్ధాలు చేయగలిగినటువంటి వాడైనా ఇందాక